అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నీ సన్నిధిని మేము నిత్యము స్తుతించున్నట్లుగా నీ కృపా సమృద్ధిని మీరు మాకు అనుగ్రహించండి. నిత్యము నీ మార్గంలో నడవగలుగునట్లుగా నీ వాక్కును మాకు బోధించండి ప్రభువా. నీ ఆత్మ ప్రత్యక్షత కలిగిన వారమై నీ అడుగు జాడలలో నడిచి ప్రభువా నిన్ను మహిమపరిచే వారిగా చేయండి. మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ ఆత్మను అనుగ్రహించి నీ నామమును మహిమపరచమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దేవుడు ఈ వాక్యమును మన జీవితాల్లో ఆశీర్వదించునుగాక. చూడండి, ఇక్కడ పేతురు రాస్తున్నటువంటి ఈ పత్రికలో ప్రధాన అంశం ఏమిటి అంటే, అనుభవపూర్వకంగా మన జీవితం ఉండాలి. దేవునితో అనుభవపూర్వకంగా మన భక్తి ఉండాలి అని చెప్తూ 3వ వచనంలో తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అంటున్నాడు. కృపా సమాధానం మీకు ఎలాగ విస్తరించాలని కోరుకుంటున్నాడు అంటే, దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా మీకు కృపా సమాధానం విస్తరించాలి అని పేతురు రాస్తా ఉన్నాడు. ఆయన రాస్తూ ఆ పరంపరలో అంటున్నాడు, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకు ఆయన మహిమ గుణాతిశయాన్ని బట్టి అమూల్యమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు, అత్యధికములునైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల వలన ప్రయోజనం ఏమిటి అంటే, లోకంలో ఉండినటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి మనం, అందుకు ఈ వాగ్దానాలను వాడుకోవాలంటున్నాడు. లోకం ఏ విధంగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిందంటే, దురాశ వలన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వం. ఈ భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని ఏం కావాలి? దేవ స్వభావములో మీరు పాలివారవ్వాలి. దేవుని స్వభావంలో మనం పాలివారం అవ్వాలి. దేవుని వాగ్దానాలను పట్టుకొని, దేవుని వాగ్దానాలను అనుసరించి. ఇప్పుడు మనం ఒకసారి కీర్తనల గ్రంథంలోనికి వెళదాం. దేవుణ్ణి ఎలాగ స్తుతించాలి, కృతజ్ఞత స్తుతి అనేది బైబిల్ గ్రంథంలో బాగా ఎక్కువగా వ్రాయబడింది ఎక్కడంటే కీర్తనల గ్రంథంలో మనం చూడగలుగుతాం. కీర్తనల గ్రంథము ఆరంభమైంది దుష్టుల ఆలోచన చప్పున నడవద్దు అనే మాటతో ఆరంభమయ్యి యెహోవాను స్తుతించుడి, ఆయన్ను స్తుతించుడి అనే మాటతో ముగుస్తుంది. క్షమించండి.
యెహోవాను స్తుతించుడి అనే మాటతో ముగుస్తుంది. కాబట్టి దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఎప్పుడూ ఉండాలి అంటే ఏం చేయాలట? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా దేవుని స్తుతించే వారిగా, దేవుని స్వభావంలో పాలివారమైన వారిగా మనం ఎట్లా ఉండగలుగుతామంటే, అదిగో ఇందాక ఈ లోకమందున్న భ్రష్టత్వాన్ని, దురాశను అనుసరించడం వలన ఈ లోకమందున్న భ్రష్టత్వాన్ని మీరు తప్పించుకోవాలంటే ఈ వాగ్దానాలు పట్టుకోండి అన్నాడు పేతురు భక్తుడు. అలాగే ఈ దుష్టత్వాన్ని మనము తప్పించుకోగలిగినప్పుడే కీర్తన గ్రంథం ఫైనల్ స్టేజ్కి మనం చేరుకోగలం దేవుని స్తుతించే వారిగా. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు కీర్తన గ్రంథము 105వ అధ్యాయం ఒకసారి వెళ్దాం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 105వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. ఏంటి దేవుడిచ్చేటటువంటి వాగ్దానం అంటే, దేవుడు ఏదైనా ఒక మాట ఇస్తే 1000 తరముల వరకట. 1000 తరముల వరకు. ఆదాము నుండి యేసు ప్రభు వారి నాటికి మొత్తం ఎన్ని తరాలు ఉన్నాయంటే 42 తరాలు. ఆదాము వంశం నుండి, ఆదాము పుట్టినప్పటి నుండి, దేవుడు సృజించినప్పటి నుండి యేసు ప్రభు వారు జన్మదినం నాటికి ఎన్ని తరాలంటే 42 తరాలు మాత్రమే. అట్లాంటిది 1000 తరాలంటే ఇంకెంతకాలమో చూడండి. 1000 తరముల వరకు ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడట. ఆయన మాట ఇస్తే ఆ మాటని 1000 తరముల వరకు కూడా ఆ నిబంధనని అనుసరించి జరిగిస్తాడు. ఆ మాటకు కట్టుబడి ఉంటాడు అని చెప్తున్నాడు. వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చిదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఈ మాట కట్టడగా, నిబంధనగా స్థిరపరచడట. మనం ఇప్పుడే చూసాం. ఆ నిబంధన ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే అది 1000 తరముల వరకు ఉంటుంది. చూడండి, యేసు ప్రభు వారిని మనము ఆయన స్వభావం కొరకు అడిగి దేవ స్వభావంలో పాలివారం అయ్యేటటువంటి వారిగా మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు మనము స్వతంత్రించుకోవాలనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కృప, అధికమైనటువంటి కృపను అనుగ్రహిస్తాడట. 103వ కీర్తన 11వ వచనంలో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 13వ వచనంలో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడతాడు. 17వ వచనంలో, ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున నిలుచును. చూడండి, మనము గనక దేవునికి భయపడి, దేవునిని ఆశ్రయించి, ఆయనను నమ్మి మనం ఆయన్ని ఆరాధిస్తే దేవుడు మన పట్ల జాలి పడతాడని, తన కృపను మనకు అనుగ్రహిస్తాడని, అధికముగా అది కూడా యుగ యుగములకు ఇస్తాడని, అంతేకాదు ఆయన నీతిని
పిల్లల పిల్లల తరమునకు అనుగ్రహిస్తాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి అంటే ఇక్కడ 3 అంశములను చెప్తా ఉన్నాడు. 103వ కీర్తన 20-21 వచనములు చదువుకుందాం. 20-21. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. ఎవరు స్తుతించాలని కోరుకుంటున్నాడు? ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యాన్ని నెరవేర్చేవారు దేవుని స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. దేవునికి సైన్యంగా దేవుని సేవకులు ఎవరుంటారు అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారట. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యాన్ని గైకొనేవారు దేవుణ్ణి స్తుతించాలని, అటివారు ఆయనకు దూతలుగా ఉంటారని, అటివారు ఆయనకు సేవకులుగా ఉంటారని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మనము స్తుతిస్తూ ఆయన వాగ్దానాలను పొందుకుని మనము ఆయన స్వభావంలోనికి పాలివారం అయ్యే విధంగా మనం ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఒక భక్తుని జీవితాన్ని చూపించి స్తుతి వెనుక ఉండినటువంటి అంతరంగ పరిశుద్ధత ఏంటో ఒకసారి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనకందరికీ తెలిసినటువంటి స్టోరీ, యోసేపు ఐగుప్తీయులకు బానిసగా అమ్మబడి తర్వాత ఐగుప్తు సామ్రాజ్యం అంతటికి కూడా సెకండ్ ఇన్ కమాండ్, అధికారంలో 2వ స్థాయిలోను, మిగతా అన్ని విషయాల్లో పూర్తి స్థాయిగా అధికారిగా ఉండినటువంటి స్థితికి హెచ్చింపబడడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోసేపు మనము ఆదికాండము 45వ అధ్యాయము ఇక్కడ యోసేపు సహోదరులందరూ కూడా ఐగుప్తునకు వచ్చి యోసేపు వద్దకు వచ్చి వారి తండ్రి గురించి ఆయనకు సమాచారం ఇచ్చినప్పుడు రెండవసారి యోసేపు గుర్తుపట్టి నా తండ్రి క్షేమంగా ఉన్నాడా అని వారితో మాట్లాడడం మనం చూస్తాం. మూడవ వచనంలో చూస్తే, అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చూడండి, యోసేపు ఉండినటువంటి పరిస్థితి భిన్నమైనటువంటిది. బానిసగా అమ్మబడ్డాడు, కానీ యథార్థతను వదులుకోకుండా దేవుణ్ణి అంటిపెట్టుకొని నీతిగా ఉంటున్నందుకు పోతీఫరు భార్య వలన నేరారోపణ చేయబడి మరలా చెరలో వేయబడ్డాడు.
చూడండి, దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుని స్వభావం కలిగినటువంటి వారు నిత్యము దేవుని స్తుతించే అనుభవంలో ఉంటారనే విషయం చెప్పడం కోసం ఇదంతా చెప్తా ఉన్నాను. చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడినప్పుడు ఆయన ఉండినటువంటి పరిస్థితి మనకు అక్కడ ఎక్కడా కూడా కనబడదు. చెరలో ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఆదికాండంలో మనం చూస్తే మనకు అది అర్థం కాదు. అక్కడ మనం చూస్తే 40వ అధ్యాయంలో ఆదికాండము 40వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చూస్తే చెరసాల్లో వేయబడ్డాడు యోసేపు. చెరసాల్లో వేయబడిన తర్వాత అలాగా గడిచిపోతా ఉన్నాయి దినాలు. ఒక రాత్రి తనకు కాపలాగా ఉంచబడినటువంటి ఆ ఫరో సైనికులు కూడా చెరలో వేయబడ్డం. ఉదయాన్నే ఈయన వెళ్ళి చూసేటప్పటికి వాళ్ళ ముఖాలు చింతతోటి దుఃఖంతో నిండిపోయి ఉండడం చూస్తున్నాడు. ఆయన 6వ వచనంలో, తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులయ్యుండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమాని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగెను. ఎందుకు మీరు చింతపడుతున్నారు, ఎందుకు మీరు బాధపడుతున్నారు అని చెప్పని అడుగుతున్నాడు యోసేపు. చూడండి, వాస్తవానికి యోసేపుకు ఉండినటువంటి పరిస్థితి ఎంత భయంకరమైందంటే మనం ఇక్కడ చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయంలో 18, 19 వచనాలు, 17, 18, 19 వచనాలు చూసుకుంటే యోసేపు ఆ చెరలో ఉండినటువంటి పరిస్థితి ఎంత కఠినంగా ఉందో మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము 105, 17, 18, 19 వచనాలు. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. ఎట్లా ఉందంట యోసేపు పరిస్థితి చెరసాల్లో? సంకెళ్ళు ఆయన్ని బాధిస్తా ఉన్నాయట, నొప్పిస్తా ఉన్నాయంట. ఇనుము అతని ప్రాణాన్ని బాధించిందంట. ఆయన దేహాన్ని బాధించడం కాదు, తన ప్రాణాన్నే బాధించేంతగా ఆయన కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. నిజంగా ఇదెందుకు, నేను చచ్చిపోతే బాగు కదా అనేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే యోసేపు. అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో యోసేపు, నా బతుకు ఎట్లుందో చూడండి, నేను ఎంత కఠినమైన స్థితిలో ఉన్నాను చూడండి అనకుండా ఎదుటివాని దుఃఖాన్ని, ఎదుటివానిలో ఉండినటువంటి చింతను చూడగలిగినాడు యోసేపు. కారణం, యోసేపు ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుని మీద ఆనుకొని దేవుని స్తుతించడం నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడంటే ఆయన ఉద్దేశం ఖచ్చితంగా నెరవేర్చడానికే నన్ను తీసుకొని వచ్చాడని నమ్మినటువంటి వ్యక్తి. అందుకే తన అన్నలు వచ్చినప్పుడు ఆ మాట అనగలుగుతున్నాడు. ఆదికాండము 45వ అధ్యాయంలో 45వ అధ్యాయంలో 8వ వచనంలో చూడండి, దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. అబ్బా చూడండి, దేవుని మీద ఆనుకుని దేవుని స్వభావంలో పాలివాడను అవ్వాలి, ఆయన వాగ్దానాలను పట్టుకొని నేను ఈ దుష్టత్వాన్ని తప్పించుకోవాలి, ఈ లోకంలో ఉండిన భ్రష్టత్వాన్ని నేను తప్పించుకోవాలి అని దేవుని వైపు దృష్టి కలిగినటువంటి వారు పరిస్థితులను అన్నిటినీ కూడా దేవుని మూలముగా అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి వారిగా ఉంటారు. దేవుడే పంపించాడు, మీరు నన్ను పంపించలేదు, మీరు నన్ను ద్వేషించలేదు. ఇది దేవుని ప్రణాళిక. మీరు దుఃఖంతో నిండిపోవద్దు, మీ హృదయాలు భారంతో ఉండకూడదు. చూడండి, దేవుణ్ణి ఎల్లప్పుడూ మనము స్తుతించే వారం అయితేనే అట్టి స్థితిలో మనం ఉండగలుగుతాం. గొప్పగా ఆదరించేటటువంటి స్థితిలో ఉన్నాడు యోసేపు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక
హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో గనక చూస్తే, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎందుకు? మీ హృదయాలు కఠినపరచబడకూడదు, మీ హృదయాలు భ్రష్టత్వానికి గురి కాకూడదు, మీ హృదయాలు ఈ లోకంలో ఉండినటువంటి దురాశను అనుసరించి భ్రష్టత్వంలోకి జారిపోకూడదు, దిగజారిపోకూడదు. కాబట్టి మీరేం చేయాలి? ప్రతిదినం ఒకరినొకరు హెచ్చరించుకొని ప్రోత్సహించుకోండి అంటుంది దేవుని వాక్యం. తెలుగు బైబిల్లో ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి అన్నాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్ NASB ట్రాన్స్లేషన్లో ఉంటుంది ఎంకరేజ్ వన్ అనదర్ డైలీ. ప్రతిదినం ఒకరినొకరు ప్రోత్సహించుకోండి అని ఉంటుంది. ప్రతిదినం ప్రోత్సహించుకోవాలి. ఇదే అనుసరించాడు అక్కడ యోసేపు. తాను ఉండినటువంటి పరిస్థితి, చెరసాల్లో ఇనుము తన ప్రాణాన్ని బాధ పెడతా ఉంది, సంఖ్యలు నొప్పిస్తూ ఉన్నాయి. ఆయన ఎదుటి వ్యక్తిలో ఉండినటువంటి చింతను గుర్తించగలిగాడు యోసేపు. కారణం, యోసేపు దేని మీద, ఎవరి మీద ఆనుకొని ఉన్నాడట? దేవుని మీద ఆనుకొని ఉన్నవాడు, దేవుని నమ్మినటువంటి వాడు, ప్రతి సందర్భంలో ఆయన స్తుతించేటటువంటి అనుభవంలో ఉండినటువంటి వాడు యోసేపు. అందుకే ఆ ఒక్క మాట ఇశ్రాయేలులో చరిత్రను తిరగరాయగలిగింది. ఒకవేళ యోసేపు వాళ్ళతో నాకేంది, నా పరిస్థితే భయంకరంగా ఉంది, ఈడ నేనే కట్టివేయబడ్డాను, నేనే సంఖ్యలతో బంధించబడ్డా ఉన్నాను, నా ప్రాణమే పోయేటట్లు ఉంది, వాళ్ళని పలకరిద్దాంలే అని చెప్పి మూలుగుతూ కూర్చొని ఉండినట్లయితే యోసేపు గురించి ఫరోకు సమాచారం వెళ్ళేది కాదు. చూసాం, మీరు ఈ వాగ్దానములను బట్టి లోకమందున భ్రష్టత్వాన్ని తప్పించుకుని దేవ స్వభావంలో పాలివారవ్వాలి అని కదా రాసింది పేతురు భక్తుడు. లోకంలో ఉండినటువంటి భ్రష్టత్వం ఏంటి? ఆ భ్రష్టత్వానికి మూలం ఏంటి? ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రికకి వెళ్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయాన్ని ఒకసారి చూస్తే, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఇక్కడ మానవాళి యొక్క భ్రష్టత్వము, వారి దిగజారిన స్థితి, దేవుడు వారికి ఇచ్చినటువంటి స్థితి నుండి వారు ఎంత స్థితికి పడిపోయారు, ఎంత అగాధంలోనికి పడిపోయినారు, వారిలో ఉండినటువంటి భ్రష్టత్వం ఏంటో క్లియర్గా కనబడుతూ ఉన్నది. 30వ వచనంలో 28వ వచనంలో మనం చూస్తే, వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఆ భ్రష్ట మనస్సు ఉండడం వల్ల వారు ఏమేం చేస్తూ ఉన్నారు? దుర్నీతితో నింపబడ్డారట. దుష్టత్వంతోనూ, లోభత్వంతోనూ, ఈర్ష్యతోనూ, మత్సరముతోనూ, నరహత్యతోనూ, కలహముతోనూ, కపటముతోనూ, వైరముతోనూ, కొండలు చెప్పేవారుగా, అపవాదాలు వేసేవారుగా, దేవద్వేషులుగా, హింసకులుగా, అహంకారులుగా, బెంకములాడేవారుగా, చెడ్డవాటిని కల్పించేవారుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, అవివేకులుగా, మాట తప్పువారుగా, అనరాగు రహితులుగా, నిర్దయులుగా మారిపోయారట. ఇంత భ్రష్టత్వానికి దారి తీసినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? బిగినింగ్ ఆఫ్ ఫాలింగ్ ఆఫ్ ఎ హ్యూమన్ రేస్. మానవ జాతి యొక్క పతనము ఆరంభం ఎక్కడైందంటే, లోకములో ఉండినటువంటి దుష్టత్వము, దురాశను అనుసరించినటువంటి లోకంలో ఉండినటువంటి దుష్టత్వము ఎక్కడ ఆరంభమైంది అంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఈ పతనం అంతా ఎక్కడి నుంచి ఆరంభమైందంటే, వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. చూడండి, దుష్టత్వము, లోకంలో ఉండినటువంటి భ్రష్టత్వానికి మూలం ఏంటి? దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించకపోవడం, దేవునిగా మహిమపరచకపోవడం. కాబట్టి మీరేం చేస్తారు? ఇప్పుడు ఆయన వాగ్దానాలు పట్టుకోనండి. అవి అత్యధికమైనటువంటివి, అమూల్యమైనటువంటి వాగ్దానాలు. ఆయన మీకు ఒక కట్టడ చేశాడు అంటే, మీతో ఒక నిబంధన చేశాడు అంటే, అది యుగ యుగాలు నిలువబడుతుంది. ఆ నిబంధన
1000 తరాల వరకు కూడా ఆ నిబంధన నిలువబడుతుంది. ఆయన మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదు. మాట ఇచ్చి ఆయన నెరవేర్చని వాడు కాడు. కాబట్టి ఆయన వాగ్దానాలు పట్టుకోనండి. ఆ వాగ్దానాలు పట్టుకుంటే మీరు ఈ భ్రష్టత్వాన్ని తప్పించుకుంటారు. అంతేకాదు మీలో దేవుని స్వభావం అనుగ్రహించబడుతుంది. అందుకే వాగ్దానములు ఎన్ని అయినను అవి క్రీస్తునందు మనకు ఆమేన్ అనబడి ఉన్నవి అని ఉంటుంది. కాబట్టి దేవుని వాగ్దానాలు మనం పట్టుకుని దేవుని స్వభావంలో పాలివారం అయ్యేటట్లుగా ఈ లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని మనము దేవుని స్వభావంలో పాలివారమై దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఇందుకు దేవుని వాగ్దానాలు మనం పట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను ఇదిగో రాబోయే దినాల్లో నేను మీతో ఒక నిబంధన చేస్తాను. పాత నిబంధన కాలంలో చెప్పినటువంటి ఆయన మాట, రాబోయే దినాల్లో నేను మీతో ఒక నిబంధన చేస్తాను. నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులు నేను ఉంచుతాను. వారి హృదయముల మీద నేను వాటిని వ్రాస్తాను. నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. వారి పాపములను ఇక నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అని ఒక క్రొత్త నిబంధన ఆయన స్థాపించడం జరిగింది. ఆ నిబంధనల కిందకు వచ్చినటువంటి వాని జీవితం ఏమిటి అంటే, పాత నిబంధనలో భక్తుల యొక్క జీవితం ఎలా ఉండేదంటే, దేవుడు కార్యం చేసినప్పుడు దేవుని స్తుతించడం, పరీక్షల గుండా పంపించినప్పుడు బాధపడడం, మొర్రపెట్టడం, మరలా పాపంలో పడడం, మరలా దేవుని దగ్గరకు రావడం. నూతన నిబంధనలో ఏంటి అంటే, మీరు ధర్మశాస్త్రము క్రింద ఉన్నవారు కారు గనుక, మీరు కృప క్రిందికి వచ్చిన వారు గనుక ఏ పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. రోమీయులకు రాసిన పత్రిక 6:14. ఇది వాగ్దానం చేశాడు దేవుడు. ఈ వాగ్దానం పట్టుకోవాలి. మీరు ఈ లోకంలో ఉండినటువంటి దుష్టత్వాన్ని తప్పించుకోవాలి. ఈ లోకంలో ఉండినటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. ఈ లోకంలో ఉండినటువంటి భ్రష్టత్వం, దుష్టత్వం అంటే ఏంటో మనం ఇందాక చూసాం. అహంకారులు, బెంకములాడువారు, మత్సరము, ఈర్ష్య, ద్వేషము, పగ, అసూయ, కలహము, అపవాదము, మాట తప్పడం, అవిధేయత్వం, చాలా ఉన్నాయి. ఈ భ్రష్టత్వం అంతా మనం తప్పించుకోవాలి. ఈ పాపం మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలట? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు కృప క్రిందికి రండి. మీరు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కాదు, మీరు కృప క్రిందికి వచ్చిన వారు కనుక ఏ పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానం పట్టుకుని మనం దేవుణ్ణి అడిగితే, దేవుడు ఈ లోకములో ఉండినటువంటి భ్రష్టత్వం నుండి మనల్ని తప్పించి దేవుడు మనల్ని ఆయన స్వభావంలో పాలివారుగా చేస్తాడు. కాబట్టి ఆయన స్వభావంలోకి మనం మార్చబడినప్పుడు మనము కూడా యోసేపు వలె సంఖ్యలలో ఉన్న, ఇనప కట్లలో ఉన్న, చెరసాల్లో ఉన్న పౌలు వలె, శీల వలె మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చూడగలిగిన వారంగా ఉంటాం. అట్టి కృపను దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా మా దేవా, మీరు ఇచ్చారు వాక్యాన్ని, మేమందరం విన్నాం ప్రభువా. కానీ ఎంతవరకు మేము ఈ వాక్యాన్ని విని గైకునే వారిగా ఉంటున్నాం? వాక్యము విని త్రోసివేసే వారిగా ఉంటున్నామా? వాక్యము విని నిర్లక్ష్య పెట్టే వారిగా ఉంటున్నామా? ప్రభువా, నువ్వు చెప్తా ఉన్నావు, ఈ లోకంలో భ్రష్టత్వం ఉన్నది, దుష్టత్వం ఉన్నది, అది భయంకరమైనటువంటి పతనమైనటువంటి స్థితిలో ఉన్నది. దానికి అంతటికీ మూలము వారు తమ దేవుణ్ణి ఎరిగియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, దేవుణ్ణి మహిమపరచలేదు దేవునిగా. ప్రభువా, మేమందరము కూడా కృతజ్ఞత చెల్లించకుండా, మహిమపరచకుండా ఇన్ని సంవత్సరాలుగా ప్రభువా నీవు మమ్మల్ని కాపాడుతూ వస్తూ ఉన్నావు. మరి యొక్క నూతన సంవత్సరాన్ని మా ఎదుట ఉంచినావు ప్రభువా. నీవు చేసిన కార్యాలను బట్టి మేము నిన్ను స్తుతించకుండా, నీకు కృతజ్ఞత చెల్లించకుండా ప్రభువా, నిన్ను మా జీవితాల్లో దేవునిగా ఆరాధించకుండా ఉంటే మేము కూడా అట్టి భ్రష్టత్వానికి గురవుతామని నీ వాక్యం ద్వారా నీవు మమ్మల్ని హెచ్చరించావు ప్రభువా. ఇటు భ్రష్టత్వాన్ని మేము తప్పించుకోవాలి అంటే
మా ముందున్నది ఒకటే ఒకటి ప్రభువా, అది నీవు ఇచ్చినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానములను పట్టుకొని, ఇదిగో ప్రభువా నువ్వు వాగ్దానం చేశావు, నీ కృప క్రిందకు వస్తే ఏ పాపము మా మీద ప్రభుత్వం చేయదన్నావు ప్రభువా అని ఆ వాగ్దానం పట్టుకొని మేము నీ యొద్ద బ్రతిమలాడుకొని నీ యొద్ద పొందుకునే వారిగా చేయండి. ఈ లోకంలో నిన్న ప్రతి భ్రష్టత్వాన్ని, దుష్టత్వాన్ని తప్పించుకొని నీ స్వభావంలోకి మేమందరం పాలివారమై ప్రభువా, తద్వారా నేను స్తుతిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా మీరు చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి దేవ స్వభావంలో పాలివారమగునట్లుగా ఈ లోకంలో ఉండినటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి ఆయన వాగ్దానములు పట్టుకొని ఆయన యొద్ద పొందుకునే వారిగా చేయనుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.